మాదిగలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 ఎకరములు చెప్పిన భూమి కేటాయించి పట్టాలు పాస్బుక్లు అడంగలు వరకు ఎక్కించి వాళ్ళకి భూములు ఇచ్చింది సార్. ఈ భూమి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి 43 ఎకరాల 23 సెంట్లు ఏదైతే ప్రభుత్వం భూములే నిరుపేదలకు కేటాయించిందో 22A నిషేధిత భూములను ఈ భూములను 43 ఎకరాల 23 సెంట్లు ఒకే వ్యక్తి పేరున ఆన్లైన్ అడంగల్ 1B నమోదు చేశారు సార్. ఈ భూముల గారికి నెల క్రితం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చాం సార్. వెంటనే ఆర్టీఓ రామలక్ష్మి మేడానికి కూడా ఆయన ఎండార్స్మెంట్ ఇచ్చారు. మేడం గారు కూడా సర్వే, తహసీల్దార్ కూడా లోకల్గా 12 మంది ఎస్సీలకు భూములు కేటాయించిన వాటి వాస్తవమే. ఈ భూములను పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా రిపోర్ట్లు ఇచ్చారే తప్ప ఈ భూములకు ఎలాంటి సర్వే చేపట్టలేదు. ఒక అధికారి కూడా ఆ దగ్గర పడదు. కలెక్టరు మేము కూడా చెప్తాం సార్. ఒకరిద్దరు మాత్రమే లేరు. ఎందుకు లేరంటే వాళ్ళకు తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు. వలసల వై జీవించే కుటుంబాలు. ఈ కుటుంబాలను ఆశ్రయ 43 ఎకరాల 23 సెంట్లు భూమిని దారదత్తంగా అక్రమంగా ఆన్లైన్ లెక్కించారు 22A నిషేధిత భూములను. ఈ భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నేను. ఈ భూముల అక్రమానికి గురి చేసినటువంటి వ్యక్తి ఎఫ్ఎంబి ఉందన్న మీ వాళ్ళు సాగులో ఉన్నారన్న ఒకరిద్దరు కనపడట్లేదు అన్నట్టు. అమ్మ మీరు సాగు సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తే మా వాళ్ళు సాగు చేసుకుంటారమ్మా, అది ఒకే వ్యక్తికి మార్చినట్టు చేస్తాం సార్ అంటున్నారు.